22 జనవరి 2024న అయోధ్య రామ మందిరం ప్రారంభించనున్నారు. రామభక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు ఇది. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన అనంతరం పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యకు చేరుకునే అవకాశం ఉంది. మీరు కూడా రామ్లాల్ దర్శనం కోసం అయోధ్యకు వెళ్లడానికి సిద్ధమవుతుంటే దీని గురించి మీ మనసులో చాలా ప్రశ్నలు ఉంటే అయోధ్యకు ఎలా వెళ్ళాలి, ఇక్కడకు వచ్చిన తర్వాత రామ మందిరానికి ఎలా చేరుకోవాలి, లేదా రామ్లాల దర్శనం ఎలా పొందాలి, ఈ సమాచారం అంతా ఈ ఆర్టికల్లో మీకు అందిస్తున్నాం. అయోధ్య రైల్వే స్టేషన్ నుండి రామ మందిరం ఎంత దూరంలో ఉంది? మీరు రైలులో అయోధ్య చేరుకుంటే రైల్వే స్టేషన్ నుంచి కేవలం 5 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మీరు రామ మందిరానికి చేరుకుంటారు. ఇక్కడికి చేరుకోవడానికి అనేక మార్గాలున్నాయి. అంతేకాకుండా లక్నో మరియు ఢిల్లీతో సహా అనేక ప్రధాన నగరాల నుంచి అయోధ్యకు నేరుగా బస్ సర్వీస్ ద్వారా చేరుకోవచ్చు. అయోధ్యలో మర్యాద పురుషోత్తమ శ్రీరామ విమానాశ్రయం ఉంది. రామాలయం మరియు విమానాశ్రయం మధ్య దూరం దాదాపు 10 కిలోమీటర్లు. ఇండిగో ఇక్కడ విమాన సర్వీసును ప్రారంభిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ మరియు అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు విమానాలున్నాయి. లక్నో, గోరఖ్పూర్ మరియు వారణాసి నగరాల నుంచి అయోధ్యకు బస్సు లేదా రైలు ద్వారా చేరుకోవచ్చు. రామ్లాల్ ఆలయంలో 30 అడుగుల దూరం నుంచి చూడవచ్చు. తూర్పు దిక్కు నుంచి దర్శనం కోసం భక్తులు వస్తుంటారు. సింహద్వారం గుండా వెళ్లిన వెంటనే రామ్లాలా ముందుకు వస్తారు. రామ్లాలా ఆలయంలో 30 అడుగుల దూరం నుంచి చూడవచ్చు. తూర్పు దిక్కు నుంచి దర్శనం కోసం భక్తులు వస్తుంటారు. సింహద్వారం గుండా వెళ్లిన వెంటనే రామ్లాలా ముందుకు వస్తారు. రామ్లాల్ని చూసిన తర్వాత ఎడమవైపు తిరగాలి. లగేజ్తో పిఎఫ్సి భవనం నుంచి బయటకు వెళ్తే కుబేర్ తిలా వెళ్లాలంటే పర్మిషన్ లెటర్ ఉండాలి. మీరు హనుమాన్ గిరి ఆలయం, నాగేశ్వరనాథ్ ఆలయం, కనక్ భవన్, రామ్కి పైడి, గుప్తర్ ఘాట్, రామ్కోటను సందర్శించవచ్చు. హనుమాన్ గర్హి 10వ శతాబ్దంలో నిర్మించబడిన మహాబలి హనుమంతుని ప్రసిద్ధ దేవాలయం. హనుమంతుడు అయోధ్యలో నివసిస్తూ ఉంటాడని, ఈ అయోధ్యను అతడే రక్షిస్తాడని మత విశ్వాసం ఇప్పటికీ ఉంది.